రోజు హిట్లర్ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఆయన అడ్మినిస్ట్రేషన్కి ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు జర్మనీ ద్రోహులు అని చెప్పి అనేవాడు. ఈ రోజు కూడా కేసీఆర్ గారి విధానాలకు కానీ కేసీఆర్ పైన వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తెలంగాణ ద్రోహి అనే ముద్ర వేస్తా ఉన్నారు. తర్వాత ఎవరైతే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో మాట్లాడబోతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టి తమ సొంత పార్టీలో ఆర్గనైజేషన్లో ఆ రోజు హిట్లర్ చేర్చుకున్నాడు. కేసీఆర్ గారు కూడా రెండవ స్టేజ్లో అదే కార్యక్రమం చేసుకొని ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కానీ నాయకులను కానీ తన పార్టీలో చేర్చుకున్నారు. అది రెండవ దశ, అది పూర్తి చేసినాడు. మూడవ దశ, ఎవరు గొంతు విప్పుతున్నారో వాళ్ళు ఎవరు రోడ్ల మీదకి వచ్చి ప్రజలను జాగృత పరుస్తున్నారో వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా, ఆ ప్రదర్శనలకు అనుమతి ఇవ్వకుండా ఆ రోజు మార్షల్ లా టైప్లో అక్కడ ఆయన అమలు చేసిండు హిట్లర్. ఆ రోజు సరిగ్గా అదే రీతిగా తెలంగాణలో హైదరాబాద్ లో కూడా మార్షల్ లా అనబడేటటువంటిది ఎవరు కూడా ఇక్కడ కూడా ప్రదర్శన చేసే అనుమతి లేకుండా, వాళ్ళకి ప్లేసే లేకుండా మెల్లమెల్లగా నరుక్కుంటూ ప్రజల గొంతుగా వినబడడానికి అవకాశమే లేకుండా చేస్తా ఉన్నాడు. వార్తాపత్రికల ద్వారా వచ్చే వార్తలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అక్కడ ఎట్లయితే సెన్సార్షిప్ విధించారో హిట్లర్, ఇక్కడ కూడా అనధికార సెన్సార్షిప్ ఇక్కడ ఖచ్చితంగా అమలు జరుగుతున్న విషయం మన అందరికి కూడా తెలుసు. అంటే మూడో స్టేజ్లో ఈ రోజు ఉన్నాడు. ఈ స్టేజ్లో ఇట్లా ఆయన ఆపకపోతే ఖచ్చితంగా నాలుగవ స్టేజ్లోకి ఆయన పోతాడు. అంటే లక్షల మందిని ఎట్లయితే ఊచకోత పోసిండ్రో జర్మనీలో హిట్లర్, ఇక్కడ కూడా వందల వేల మందిని నిర్బంధానికి గురి చేసి, అసౌకర్యానికి గురి చేసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే ప్రయత్నం ఈ కేసీఆర్ చేస్తా ఉన్నాడు. అదృష్టవశాత్తు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి హత్యలు చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మన గొంతును హత్య చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా